పెట్టినారు ఇప్పుడు లాంటి అన్ని మొత్తం ఏమైనా అడ్డమమ్మా తీసుకునేది తీసుకుంటా చూస్తున్నామండి. మా ఆయన పెద్దారెడ్డి పిలిచారని అక్కడికి పోయినాడు. వెంటనే 10 నిమిషాలకే వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఇంట్లో కూర్చున్నాము. ఇంట్లో కూర్చుంటేనే రాళ్ళు వేస్తున్నారండి. బయట రాళ్ళు వేస్తుంటే మా అబ్బాయి వచ్చేసి డోర్ వేసినాడు. ఏదో మన ఇంటి మీదకి వచ్చినారని డోర్ వేసినాడు. డోర్ వేస్తుంటే డోర్లు పగలగొట్టుకొని మేము హాల్లో ఉండే వాళ్ళం భయపడి లోపలికి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటి చుట్టుముట్టినారు. చుట్టుముట్టి మొత్తం రాళ్ళు, శబ్దం, కట్టెలు, ఏమో అసలు ఎంతమంది ఉన్నారో జనాలు అంత. మేము బెడ్రూమ్లో ఉన్నాము. ఆ డోర్ రాకపోవడంలో లేకుంటే మమ్మల్ని చంపేవాళ్ళే, మమ్మల్ని ముగ్గురిని చంపేవాళ్ళే. లోపల ఉన్నాము. ఆ డోర్ రాకపోయినందువల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు అసలుకి ఇంత అన్యాయం అండి. ఇది ఏంది ఇండ్లలోకన్నా వచ్చి రాజకీయము ఏంటంటే బయట చూసుకోవాలి. కానీ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇదేంది ఇక్కడ చూడండి ఇల్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు చూడ ఎంత బాధ అనిపిస్తుందో. 10 నిమిషాల్లో ఆటలాడు మమ్మల్ని కూడా చంపాలంటే ఆడవాళ్ళని కూడా చంపుతారా ఇళ్ళల్లో ఉంటే? ఏం సమాజంలో బతకల్లా వద్దా? ఇంకా ఇది ఎక్కడే న్యాయం అండి? అసలుకి ఏం రాజకీయం అండి? మగవాళ్ళు అయితే బయట రాజకీయం చేయాలి, కానీ ఏందండి ఇళ్ళ మీద వచ్చి పడేది ఆడవాళ్ళ బుద్ధిగా? ఆ డోర్ లేకపోతే ఏందండి మా సేఫ్టీ ఎట్లా? మళ్ళీ మా మీద కేసులు అండి. గన్ను పట్టుకొని బెదిరించినండి. అదేందండి అబద్ధాలన్నీ కూసుకుంటా వాళ్ళు? మేము మా సేఫ్టీ కోసం బయటికి డోర్ తీసుకుని బయటకు వచ్చి గన్ను పట్టుకున్నాం మేము. మేము బెదిరించినామని కేసు పెడతారు. ఇది ఎక్కడైనా ఏమండి? మేము చేయాలనుకుంటే జగన్ సార్ గవర్నమెంట్లో చేసింది కదా. మేము వద్దు ఇవన్నీ అని కూడా సైలెంట్గా ఉన్నాం. మేము ఎక్కడైనా చేసినామా? మళ్ళీ మీరు వచ్చి 2 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి ఇలా చేస్తే ఎట్లా? 2009లో ఈ ఇంట్లో కాల్చున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏందండి ఇండ్ల మీద పడేది? చేతగానితనం అది రాజకీయం అన్నారు. అది చేతగాని రాజకీయం. వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందో అంత వయసు వస్తేనే అది ఆయనకు మైండ్ పనిచేయడం లేదు. అది ఏందండి ఆడవాళ్ళ మీద పడేది? మాది ఇప్పుడు పిల్లలు ఉంటే మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏందండి? పిల్లలు ఉంటే ఇళ్ళల్లో ఎంత అన్యాయం అంటే బండ్లు చూడండి 10 నిమిషాల్లో ఇట్లా చేస్తే ఇంకా ఎక్కడుంటే సేఫ్టీ అండి? మాకు న్యాయం కావాలండి. మాకు మాత్రం న్యాయం కావాలి. మా ఆయనకు మాత్రం మాకు రక్షణ కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలి. మాకు ఉండే గన్మెన్ కూడా తీసేసారు. ఇప్పుడు మేము బతుకుతామని కూడా ఏందండి? మాకు గన్మెన్ 1 మంత్ ఏంటి తీసేసి ఇంత అన్యాయం అండి? అసలు ఇంత అన్యాయమైనా కానీ చేత కదా. మాకు టైం వస్తుంది కదండి మేము చేయాలనుకుంటే మాకు. కానీ ఇదేందండి? మేమేమన్నా ఇళ్ళల్లో పడినామా? మా జగన్ ప్రభుత్వం మేము ఎక్కడున్నామండి? మేము ఏదన్నా గలాట పెట్టుకున్నామా? మీరు వచ్చేప్పుడు ఇళ్ళల్లో పడి ఇళ్ళల్లో ఇట్లా ఆడల మీదకి వచ్చేది ఏందండి? అసలు ఆ డోర్ లేకపోతే మా పరిస్థితి ఏంది? ముగ్గురం చచ్చిపోయే వాళ్ళమే కదా. సాయంత్రం 5:40 టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై వస్తున్న రాళ్ళను చూసి మేము ఇనప డోర్లు అన్నీ వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ మెన్స్ను పంపించడం జరిగింది. పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంతలోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు, కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపడడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల
పోలీసుల దగ్గరే నేనున్నాను, పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేనెవరినో భయపడించినట్టు, అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటే నా మీద కూడా చర్యలు తీసుకోమను. కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారిని మీరు ఆదేశించండి. నిజాయితీగా నాకు పిల్లలు ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు.